సో రైస్ని అందరూ వదిలి మెల్లగా ఇప్పుడు మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇంకా కూడా చపాతీలు అని పుల్కాలు అని తింటున్నారు. బట్ అది రైస్ అండ్ చపాతీ పుల్కా ఇవి సిమిలర్. సో దానివల్ల పెద్ద చేంజ్ ఏమి ఉండదు, ఏం ఉపయోగం కూడా ఉండదు. దానికంటే ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రకరకాల మిల్లెట్స్ని, వీటిలో ఏమవుతుందంటే చాలా ఫైబర్ ఉంటుంది, లేయర్స్గా ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ కూడా బాడీలోకి ఇమీడియట్గా వెళ్ళదు. సో అందుకని మిల్లెట్స్ని మంచిగా నానబెట్టుకొని ఒక 9-10 అవర్స్ నానబెట్టుకునేసి తర్వాత మనం వండుకొని తిన్నట్లయితే ఈ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే గ్రౌండ్ నట్స్ కూడా రోజు ఒక గుప్పెడు తింటే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. సో ఇక ముందు మనం నో రైస్ ఓన్లీ మిల్లెట్స్.